శ్రీకాకుళం పలాస సైడ్ ఉన్న వాళ్ళకి పిల్లి పెసరకాయ అంటే ఏంటో తెలుసు. ఇలా ఉంటాయి పిల్లి పెసరకాయలు. పచ్చిగా ఉన్నప్పుడు చూసుంటారు, కానీ పండిన తర్వాత ఎండిన తర్వాత పెసర గింజలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. మీ ఎవరికి ఈ అదృష్టం వచ్చి ఉండదు, నాకు తప్ప. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకొని తింటాం తెలుసు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, చిట్టి చిట్టిగా ఉన్నాయి కదా. పిల్లి పెసరకాయ అని ఎందుకన్నారో తెలియదు, కానీ చిట్టి పెసరకాయ అనొచ్చేమో. కానీ పచ్చిగా ఉన్నప్పుడు కాయలు నార్మల్ పెసరకాయ లాగానే ఉంటాయి. మళ్ళీ ఇది పండిపోతే ఇలా ఉంటాయి. గింజలు మరీ ముత్యాలలాగా ఉన్నాయి, చిన్ని చిన్ని ముత్యాలలాగా ఉన్నాయి. రైస్ పాల్స్ అంటాం కదా, అలా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ముగ్గులు వేసుకుని ఎంత బాగుండే నందనవనం, ఎలా అయిపోయింది దండకారణ్యం. అవును, వాళ్ళకి తెలియదు కదా, మరి వాళ్ళకి తెలియదు కదా మనం ఎలా నాటుతాం అనేది. వాళ్ళు ఏం చేస్తారు, 5 సెంటీమీటర్లకి ఒక మొక్కని చేస్తారు, తెలీదు. అందుకనే కొత్త వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి పెట్టలేనమ్మా.